ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ మిత్రులారా. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం. ఎవరైతే నేరం చేసి శిక్ష పడ్డదో వాళ్లకు శాశ్వత నిషేధం విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇటు ఎలక్షన్ కమిషన్కి ఒక కేంద్రానికి ఒక లేఖ రాసి ఆదేశాలు జారీ చేసిందట. దానిపైన ఒపీనియన్ అడుగుతా ఉంది. సో 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం అంటూ చూస్తారు. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీ నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులు ఊహించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారంటూ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు. శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా? వారిపై శాశ్వత వేటు వేయాలి. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి. దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా? ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా? అమికస్ క్యూరీ. మీరు ఆమోదించుకుంటే చెల్లని బిల్లు అయిపోతాయా? తమిళనాడు గవర్నర్కు సుప్రీం ప్రశ్న అంటూ చూస్తా ఉన్నాం. సో నేరాలకు పాల్పడి శిక్ష ఖరారైనటువంటి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శాశ్వత నిషేధం విధించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు తెలుస్తోంది. సో కేంద్రం నుంచి ఈసీ ఎన్నికల కమిషన్ నుంచి ఒపీనియన్ అడుగుతోంది. 3 వారాల్లోగా మీ అభిప్రాయం చెప్పండి, దాని ప్రకారం మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో శాశ్వత నిషేధం విధించడంపై 3 వారాల్లోగా అభిప్రాయం తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైనటువంటి అంశమని ఆందోళన వెలిపించింది. చట్టసభల ప్రజాప్రతినిధులపై సో కేసుల విచారణ వేగవంతం చేయాలని, శిక్ష పడ్డ వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్ల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీస్లో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారని, కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగొచ్చని ఆశ్చర్యం వెలిబుచ్చింది. నేర చరిత్ర ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటు వేయాలన్నటువంటి ఒక ఆర్డర్ జారీ చేయాలని చెప్పేసి ఒక చట్టం తేవడానికి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈరోజు చాలామంది వ్యక్తులు మెజారిటీ దాదాపు 20-30% శిక్ష ఖరారైన వాళ్ళే ప్రజాప్రతినిధులుగా మళ్ళీ పోటీ చేస్తూ చట్టసభల్లో ఉంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య విఘాతం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విఘాతం కలుగుతా ఉంది. కాబట్టి దానిపైన సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంటుంది అనేది తెలుస్తూ ఉంది. హత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలినటువంటి 46-45% మంది 2-3 ఏళ్ల శిక్ష అనంతరం ఎంపీ ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి చట్టసభలకు వస్తున్నారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్లకు సవాలుగా పరిణమించిందని పిటిషనర్ తరపునటువంటి వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలు నేర చరిత్రను పార్లమెంటుకు పంపుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అసలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని, నేరాలకు పాల్పడ్డ శిక్ష పడ్డ వారిని చట్టసభల్లో ప్రవేశించేందుకు ఎలా అనుమతిస్తున్నారని, వారే చట్టాలు రూపొందించడం ఎలా జరుగుతుందని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం హత్యా నేరానికి శిక్ష పడ్డ వ్యక్తి కూడా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చని, ఈ విధంగా మెజారిటీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున శిక్షలు పడ్డటువంటి వాళ్ళు కూడా ఈరోజు చట్టసభలో కూర్చొని చట్టాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా రాజ్యాంగానికి విఘాతంగా ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా బలపడతా ఉంది, అభిప్రాయపడతా ఉంది. సో వారిపైన శాశ్వత నిషేధించేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. నిజంగా ఇది మంచి పరిణామమే అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో సుప్రీంకోర్టు ఇమీడియట్గా ఆ విధమైనటువంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ మిత్రులారా. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం. ఎవరైతే నేరం చేసి శిక్ష పడ్డదో వాళ్లకు శాశ్వత నిషేధం విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇటు ఎలక్షన్ కమిషన్కి ఒక కేంద్రానికి ఒక లేఖ రాసి ఆదేశాలు జారీ చేసిందట. దానిపైన ఒపీనియన్ అడుగుతా ఉంది. సో 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం అంటూ చూస్తారు. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీ నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులు ఊహించి
కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారంటూ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు. శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా? వారిపై శాశ్వత వేటు వేయాలి. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి. దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా? ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా? అమికస్ క్యూరీ. మీరు ఆమోదించుకుంటే చెల్లని బిల్లు అయిపోతాయా? తమిళనాడు గవర్నర్కు సుప్రీం ప్రశ్న అంటూ చూస్తా ఉన్నాం. సో నేరాలకు పాల్పడి శిక్ష ఖరారైనటువంటి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శాశ్వత నిషేధం విధించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే తెలుస్తోంది. సో కేంద్రం నుంచి ఈసీ ఎన్నికల కమిషన్ నుంచి ఒపీనియన్ అడుగుతోంది. 3 వారాల్లోగా మీ అభిప్రాయం చెప్పండి, దాని ప్రకారం మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో శాశ్వత నిషేధం విధించడంపై 3 వారాల్లోగా అభిప్రాయం తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైనటువంటి అంశమని ఆందోళన వెలిపించింది. చట్టసభల ప్రజాప్రతినిధులపై సో కేసుల విచారణ వేగవంతం చేయాలని, శిక్ష పడ్డ వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్ల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీస్లో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారని, కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగొచ్చని ఆశ్చర్యం వెలిబుచ్చింది. నేర చరిత్ర ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించి కూడా వేటు వేయాలన్నటువంటి ఒక ఆర్డర్ జారీ చేయాలని చెప్పేసి ఒక చట్టం తేవడానికి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈరోజు చాలామంది వ్యక్తులు మెజారిటీ దాదాపు 20-30% శిక్ష ఖరారైన వాళ్ళే ప్రజాప్రతినిధులుగా మళ్ళీ పోటీ చేస్తూ చట్టసభల్లో ఉంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య విఘాతం కలుగుతా, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విఘాతం కలుగుతా ఉంది. కాబట్టి దానిపైన సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంటుంది అనేది తెలుస్తూ ఉంది. అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలినటువంటి 46-48% మంది 2-3 ఏళ్ల శిక్ష అనంతరం ఎంపీ ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి చట్టసభలకు వస్తున్నారని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్లకు సవాలుగా పరిణమించిందని పిటిషనర్ తరపునటువంటి వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలు నేర చరిత్రలో పార్లమెంటుకు పంపుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అసలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని, నేరాలకు పాల్పడ్డ శిక్ష పడ్డ వారిని చట్టసభల్లో ప్రవేశించేందుకు ఎలా అనుమతిస్తున్నారని, వారే చట్టాలు రూపొందించడం ఎలా జరుగుతుందని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం హత్యా నేరానికి శిక్ష పడ్డ వ్యక్తి కూడా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చని, ఈ విధంగా మెజారిటీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున శిక్షలు పడ్డటువంటి వాళ్ళు కూడా ఈరోజు చట్టసభలో కూర్చొని చట్టాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా రాజ్యాంగానికి విఘాతంగా ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా బలపడతా ఉంది.